Hello everyone, welcome back to our channel, our Master English course. Prepositions textual exercise సంబంధించి గత 3 వీడియోస్ లో డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోతో prepositions textual exercise కంప్లీట్ అయిపోతాయి. ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేసి పబ్లిక్ లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే కాలేజీల్లో కావచ్చు, స్కూల్స్ లో కావచ్చు prepositions గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే టెక్స్ట్ బుక్ లో ఉండే ఎక్సర్సైజ్ ని, టెక్స్ట్ బుక్ లో బిట్స్ ని మీకు ఆన్సర్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేయరు. వాటిని నేను ఏ బ్లాంక్ లో ఏ ప్రిపోజిషన్ రాయాలి అనేది మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఇవి మీకు బాగా ప్రాక్టీస్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఓన్లీ ప్రిపోజిషన్ కాదు, గ్రామర్ పార్ట్ లో ప్రతి టాపిక్ సంబంధించి టెక్స్ట్ బుక్ లో ఉండే ఎక్సర్సైజ్ ని, టెక్స్ట్ బుక్ లో ఉండే బిట్స్ అన్నిటిని కూడా మీకు డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకొని పబ్లిక్ లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నా. అందుకోసమే వీటన్ని కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్రిపోజిషన్ సంబంధించి టెక్స్ట్ బుక్ లో మిగిలిన బిట్స్ ని మీకు నేను ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ గిరిధర్ ప్లేస్ కంప్యూటర్ గేమ్స్ డాష్ ఆస్ అండ్ ఎండ్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలంటే ఫార్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఫార్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే ఇది ల్యాప్స్ ఆఫ్ టైం గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఫార్ అంటే అర్థమైంది వరకు లేదా కొరకు. ఇక్కడ ల్యాప్స్ ఆఫ్ టైం ని తెలియజేస్తుంది కాబట్టి మీరు ఇక్కడ ఫార్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద పండిట్స్ హ్యావ్ లివ్డ్ హియర్ డాష్ 1985. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? సిన్స్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. సిన్స్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే ఇది పాయింట్ ఆఫ్ టైం ని, అంటే ఎగ్జాక్ట్ టైం ని తెలియజేస్తుంది. కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది. కాబట్టి ఇక్కడ సిన్స్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. అర్థమవుతుందా? సిన్స్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలి అంటే ఇది ఎగ్జాక్ట్ టైం ని, అంటే ఖచ్చితమైన సమయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ సిన్స్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ నాట్ మెనీ పీపుల్ వర్క్ డాష్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్స్ డే. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే బిట్వీన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. బిట్వీన్ అని ఎందుకు యూజ్ చేయాలంటే రెండిటి మధ్య అని చెప్తున్నాం. అర్థమవుతుందా? బిట్వీన్ అంటే అర్థమైంది మధ్య, రెండిటి మధ్య అంటే రెండు వస్తువుల మధ్య కానీ, రెండు ప్రాంతాల మధ్య కానీ, లేదా ఇద్దరు మధ్య కానీ అని చెప్పాలంటే బిట్వీన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. అదే విధంగా రెండింటికంటే ఎక్కువ మధ్య అని చెప్పాలంటే అమాంగ్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఇక్కడ బిట్వీన్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలి? క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్స్ డే అని చెప్తున్నాం కాబట్టి, ఈ రెండిటి మధ్య అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ బిట్వీన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ we are talking dash the weather. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే అబౌట్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. అబౌట్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే సబ్జెక్ట్ మ్యాటర్ గురించి చెప్తున్నాం కాబట్టి. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం? అబౌట్ అంటే అర్థమైంది గురించి. దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ద వెదర్. అది సబ్జెక్ట్ మ్యాటర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, లేదా చెప్తున్నాం కాబట్టి, లేదా మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ అబౌట్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ప్రదీప్ ఈజ్ రీడింగ్ ఏ బుక్ రిటన్ డాష్ కాజో ఇష్గురు. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే బై అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. బై అంటే అర్థమైంది చేత. కాబట్టి ప్రదీప్ ఈజ్ రీడింగ్ ఏ బుక్ రిటన్ బై కజో ఇషుగురో. అంటే కజో ఇషుగురో చేత రాయబడిన బుక్ ని ప్రదీప్ చదువుతూ ఉన్నాడు. అంటే కజో ఇషుగురో చేత రాయబడిన బుక్ ని అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అంటే ఇది మీకు దేంట్లో కనిపిస్తుంది? ప్యాసివ్ కన్స్ట్రక్షన్ లో కనిపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇట్స్ అప్ డాష్ యూ టు మేక్ యువర్ ఓన్ డెసిషన్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలంటే టు అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఇట్స్ అప్ టు యూ. అప్ టు యూ అంటే అర్థమైంది మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ టు మేక్ యువర్ ఓన్ డెసిషన్ అంటే మీ డెసిషన్ తయారు చేసుకోవడం మీ ఇష్టం అని చెప్తున్నాం కాబట్టి ఇట్స్ అప్ టు యూ. అప్ టు యూ అంటే అర్థమైంది మీ ఇష్టం అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ అప్ టు అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ శివమణి ఈజ్ ద మ్యాన్ డాష్ లాంగ్ హెయిర్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే విత్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. విత్ అనేది ఏం తెలియజేస్తుంది? తో, అంటే పొడవటి హెయిర్ తో ఉన్న వ్యక్తి శివమణి అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ విత్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ షీ ఈజ్ అన్ యాక్ట్రెస్ డాష్ గ్రేట్ ఎబిలిటీ. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే ఆఫ్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే ఇది పొసెసివ్నెస్ ని తెలియజేస్తుంది. అంటే ఎబిలిటీని, పొసెసివ్నెస్ ని కలిగి ఉండడాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ రాసుకోవాలి.
నెక్స్ట్ వన్ ఈస్ ద థీవ్స్ బ్రోక్ ద డోర్ డౌన్ డాష్ ఏ హ్యామర్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే విత్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. విత్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలి? విత్ అంటే అర్థమైంది తో. దేంతో డోర్ బ్రేక్ డౌన్ చేశారు అంటే హ్యామర్ తో. కాబట్టి ఇక్కడ తో అని చెప్తున్నాం కాబట్టి విత్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ ఐ ప్రిఫర్ డాష్ ట్రావెల్ బై ట్రైన్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే టు అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. టు అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే ప్రిఫర్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు కొన్ని వర్డ్స్ తర్వాత లేదా కొన్ని వర్బ్స్ తర్వాత కొన్ని ప్రిపోజిషన్స్ అనేటివి రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. అవి వాటిని ఫాలో అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రిఫర్ తర్వాత, లిజన్ తర్వాత, సుపీరియర్ తర్వాత, ఇన్ఫీరియర్ తర్వాత, సీనియర్ తర్వాత, జూనియర్ తర్వాత మీరేం చేయాలి? టు అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ప్రిఫర్ వచ్చింది కాబట్టి టు అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా డీటెయిల్డ్ వీడియోస్ చెప్పుకున్నాం మన ఛానల్లో. వాటిలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి వాటిని రీవాచ్ చేసి గానీ వీటిని ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా మీకు ఈజీగా అర్థమయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అద్విత ప్రిఫర్స్ టు గో డాష్ ఫుట్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే ఆన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఆన్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే నడిచి వచ్చాను అని చెప్పడానికి ఆన్ ఫుట్ అని యూజ్ చేయాలి. జనరల్ గా అందరూ కూడా బై వాక్ అని అంటూ ఉంటారు. బై వాక్ అనేది రాంగ్. మీరేం చేయాలి? ఆన్ ఫుట్. బై అనే ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే వెన్ వి ట్రావెల్డ్ బై వెహికల్స్. ఏదైనా వెహికల్ ద్వారా ట్రావెల్ చేసినట్లయితే అప్పుడు బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. కానీ నడిచి వచ్చాను అని చెప్పాలంటే ఆన్ ఫుట్ అనాలి. కానీ జనరల్ గా అందరూ బై వాక్ అంటారు. అది రాంగ్. ఇంకొక విషయం మీరు ఇక్కడ గమనించినట్లయితే దీని ముందు బిట్కి ప్రిఫర్ వచ్చింది. ప్రిఫర్ తర్వాత ఏం చేసాం? టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాం. అర్థమవుతుందా? ఇక్కడ కూడా చూడండి, అద్విత ప్రిఫర్స్ టు అంటే ప్రిఫర్స్ తర్వాత కంపల్సరీ ఏమొచ్చింది? టు అనే ప్రిపోజిషన్ వచ్చింది. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు నేర్చుకోవాలి. నేర్చుకుంటే వీటిని మీరు ఈజీగా రాయగలుగుతారు. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ ఈస్ ప్రభాకర్ ఈజ్ డాష్ లీవ్ దిస్ వీక్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? ఆన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఆన్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే లీవ్ ముందు ఏం చేయాలి? ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఆన్ డ్యూటీ అంటారు, ఇన్ డ్యూటీ అంటారు. ఆన్ డ్యూటీ, డ్యూటీ ముందు కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. కాబట్టి లీవ్ ముందు ఏం చేయాలి? ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. డ్యూటీ ముందు కూడా ఏం చేయాలి? ఆన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఆన్ డ్యూటీ, ఆన్ లీవ్. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ ఐ సా ఇట్ డాష్ టెలివిజన్. ఇక్కడ కూడా ఏం చేయాలి? ఆన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. టెలివిజన్ ముందు కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ ద ప్లేన్ టుక్ డాష్ ఆన్ టైమ్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే ఆఫ్. టుక్ ఆఫ్. ఏం రాయాలి? టుక్ ఆఫ్. ఇది ప్రేజల్ వర్బ్. టుక్ ఆఫ్ అనేది లేదా టేక్ ఆఫ్ అనేది ప్రేజల్ వర్బ్. ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి టుక్ ఆఫ్ అంటున్నాం. అదే ప్రెసెంట్ టెన్స్ అయితే టేక్ ఆఫ్ అంటాం. అర్థమవుతుందా? ఇది ప్రేజల్ వర్బ్ కాబట్టి ఇక్కడ దీని తర్వాత మీరు ఆఫ్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ ప్రదీప్ పెయిడ్ డాష్ ద మీల్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే ఫార్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. పర్పస్ అని తెలియజేస్తుంది. ఇక్కడ ఫార్ అనేది పర్పస్. ప్రదీప్ పెయిడ్, ప్రదీప్ చెల్లించాడు. దేని చెల్లించాడు? ఫార్ ద మీల్, మీల్ కొరకు. అంటే పర్పస్ అని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ ఫార్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ ద చిల్డ్రన్ ఆర్ బీయింగ్ లుక్డ్ డాష్ బై ఏ నైబర్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే ఆఫ్టర్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఇది కూడా ప్రేజల్ బాబాయ్. లుక్ ఆఫ్టర్. లుక్ ఆఫ్టర్ అంటే అర్థం ఏం చెప్పాను? టేక్ కేర్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం. కాబట్టి ద చిల్డ్రన్ ఆర్ బీయింగ్ లుక్డ్. ఇక్కడ ఆర్ బీయింగ్ లుక్డ్ అని ఎందుకు అంటున్నామంటే ఇది ప్యాసివ్ కన్స్ట్రక్షన్. ప్రెసెంట్ కంటిన్యూస్ అని మనం ప్యాసివ్ లోకి మార్చినప్పుడు ఇలా వస్తుంది. కాబట్టి లుక్డ్ ఆఫ్టర్ బై ఏ నైబర్ అంటే నైబర్ చేత అతని యొక్క చిల్డ్రన్ జాగ్రత్తగా చూడబడ్డారు అనేది దాని యొక్క మీనింగ్. లుక్డ్ ఆఫ్టర్ అంటే అర్థమైంది టేక్ కేర్, జాగ్రత్తగా చూసుకోవడం. కాబట్టి లుక్ తర్వాత ఏం చేయాలి? ఆఫ్టర్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఎందుకంటే అది ప్రేజల్ వర్బ్ కాబట్టి. నెక్స్ట్ వన్ ఈస్ ద మ్యాటర్ హ్యాస్ బీన్ డీల్డ్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే విత్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఇది ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. డీల్ విత్ అనేది కూడా ప్రేజల్ వర్బే. డీల్ విత్ అంటే అర్థమైంది హ్యాండిల్. అంటే ద మ్యాటర్ హ్యాస్ బీన్ డీల్డ్ విత్ అంటే మ్యాటర్ ని హ్యాండిల్ చేశాడు. ఇది ప్రేజల్ వర్బ్ కాబట్టి డీల్ తర్వాత విత్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి.
నెక్స్ట్ వన్ ఈస్ హర్ష హ్యాస్ గివెన్ డాష్ స్మోకింగ్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? అప్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఇది కూడా ఏంది? ఫ్రేజల్ వర్బ్. గివెన్ అప్, గేవ్ అప్, గివ్ అప్. అర్థమవుతుందా? గివ్ అప్ అంటే అర్థమైంది మానేయడం. గివెన్ అప్ అంటే మానేశాడు. ఏం మానేశాడు? స్మోకింగ్ మానేశాడు. కాబట్టి గివ్ అప్ అంటే అర్థమైంది మానివేయడం. కాబట్టి ఇక్కడ అప్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ ఏ న్యూ కంపెనీ హ్యాస్ బీన్ సెట్ డాష్ ఇన్ ద క్యాపిటల్. ఇక్కడ ఏం చేయాలి మీరు? ఇక్కడ కూడా అప్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. సెటప్. సెటప్ అంటే అర్థమైంది స్టార్ట్ ఏ న్యూ ఎస్టాబ్లిష్మెంట్, అంటే కొత్త సంస్థని స్థాపించడం. కాబట్టి ఏ న్యూ కంపెనీ హ్యాస్ బీన్ సెట్ ఆఫ్ ఇన్ ద క్యాపిటల్ అంటే క్యాపిటల్లో ఒక కొత్త కంపెనీని స్థాపించారు అనేది దాని యొక్క మీనింగ్. ఇది కూడా ఫ్రేజల్ వర్బే. సెటప్. సెటప్ అంటే అర్థమైంది స్టార్ట్ ఏ న్యూ ఎస్టాబ్లిష్మెంట్, అంటే కొత్త సంస్థని స్థాపించడం. అర్థమవుతుందా? కాబట్టి ఇది కూడా ఫ్రేజల్ వర్బ్ కాబట్టి సెట్ తర్వాత అప్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ మూర్తి ఫెల్ అస్లీప్ డాష్ ద మీటింగ్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే ఇన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఇన్ తో పాటు డ్యూరింగ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మూర్తి ఫెల్ అస్లీప్ అంటే మీటింగ్ లో మూర్తి నిద్రపోయాడు అనేది దాని యొక్క మీనింగ్. మీటింగ్ లో అని చెప్పినప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. మీటింగ్ జరిగేటప్పుడు అని చెప్పినట్లయితే డ్యూరింగ్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ ని రాయాలి, లేదు డ్యూరింగ్ రాసినా కూడా అక్కడ కరెక్ట్ అవుతుంది. అంటే మీటింగ్ లో నిద్రపోయాడు అంటే ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. మీటింగ్ జరుగుతున్నప్పుడు నిద్రపోయాడు అంటే డ్యూరింగ్ అనే ప్రిపోజిషన్ ని రాయాలి. ఓకే, దీస్ ఆర్ ద బిట్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ ద టెక్స్ట్ బుక్ రిగార్డింగ్ ప్రిపోజిషన్స్. ఓకే, ఇంతటితో మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ప్రిపోజిషన్ సంబంధించి బిట్స్ అన్ని కూడా డీటెయిల్ గా ఏ బ్లాంక్ లో ఏ ప్రిపోజిషన్ రాయాలి, ఎందుకు రాయాలి అనే రీజన్స్ తో సహా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. అర్థమవుతుందా? ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త టాపిక్ సంబంధించి డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం చేయాలంటే వీటిని చూసి ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకున్నట్లయితే మీరు పబ్లిక్ లో మంచి మార్క్స్ ని స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, సీ యు లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.